ప్రతిదినం తన పని చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ చాలా ఆనందంగా ఉంటున్నాడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే కంపెనీలోని సరిగ్గా అంటే ఇప్పుడు ఎలా అయితే సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయో అలాంటి పరిస్థితి ఏర్పడి ఆయన జాబ్ పోయింది. ఆయన జాబ్ పోయిన తర్వాత కూడా కొన్నాళ్ళకు ఆయన వెతికాడు, ఎక్కడ జాబ్ దొరకలేదు. కానీ ఆయన చేస్తున్న పని మాత్రం మానలేదు. ఏంటా పని అంట? దేవుణ్ణి సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆరాధించడం మానలేదంట. తనతో పాటు జాబ్ పోయిన వాళ్ళు, జాబ్లో ఉన్నవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి అడిగారంట, ఇప్పుడు మాకు జాబ్ పోయినప్పటి నుంచి మాకు చాలా ఒక రకమైన దిగులు వచ్చింది, చాలా బాధ కలిగింది, నాకెందుకు ఇలా జరిగింది, నా దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడనే ఆలోచనతో మేము అందరం ఉంటే నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడంట, పరిస్థితులు మారాయేమో కానీ నా దేవుడు మారలేదన్నాడంట. దేవునికే స్తోత్రం. మీరు గమనించినట్లయితే మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన పరిస్థితిని బట్టి, మన యొక్క మేలుని బట్టి, మన ఆనందాన్ని బట్టి, మనకు జరిగిన కార్యాలు బట్టి, విజయాన్ని బట్టి మనం ఏమంటామంటే దేవునికి సంతోషంగా మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి నీకు బాధ కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పుడు కూడా అదే విధంగా నువ్వు ఆరాధించగలుగుతున్నావు అనేది ప్రశ్న. ఒక వాక్యం చూసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. 34వ కీర్తన 1వ వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండు. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం అంటే, ఇక్కడ పైన ఏమన్నా ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో ఒకసారి చదవండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలి వేయబడిన తర్వాత రచించిన కీర్తన. అంటే ఆయన ఆనందంగా ఉన్నప్పుడు రాసిన కీర్తన కాదు, సంతోషంగా ఉన్నప్పుడు రాసింది కాదు, విజయంతో ఉన్నప్పుడు రాసింది కాదు, ఏదో ఆయన సాధించినప్పుడు రాసిన కీర్తన కాదు అది. ఎప్పుడంట? ఆయన వెర్రివాడిలాగా ప్రవర్తించాల్సిన పరిస్థితి, ఆయన అబీమెలెకు ఎదుటి నుంచి బయటకు నెట్టివేయబడిన తర్వాత రాసిన కీర్తన. అంటే ఎంత బాధలో ఉండాలి దావీదు, ఎంత దుఃఖంలో ఉండాలి దావీదు. దేవుని గురించి ఆలోచించగలిగే ఆలోచన ఉందో లేదో కూడా మనకు తెలియదు. అదే నీ జీవితంలో నా జీవితంలో జరిగితే మొట్టమొదటిగా మనం దేనికోసం ఆలోచిస్తాం? మనకు జరిగిన పరిస్థితి బట్టి మనం ఆలోచిస్తూ కూర్చుంటాం, చింతిస్తూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంట, నేను ఎల్లప్పుడూ, ఆల్వేస్, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి స్థితిలోనూ ఆయన ఏమంటున్నాడంట, నేను యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మీరు గమనించండి, మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంట, మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఇందాక నేను చెప్పబడిన ఉదాహరణ, ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన చేస్తున్న మాట ఏంటంట, దేవుని స్తుతించడం మాత్రం నేను మానలేనాడు. మనకందరికీ తెలుసు, ఇంతకు ముందు కూడా మనం వాక్యభాగం విన్నాం, యోబు గురించి విన్నాం. యోబు మెయిన్ ఆయనకున్న ప్రథమ లక్షణం, లేదంటే దేవుడు మెచ్చిన లక్షణం ఏంటంటే, ఉన్నప్పుడు లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు, తన భార్య తను పొగిడినప్పుడు, తన భార్య తను తిట్టినప్పుడు, తన స్నేహితులు తనని బాగా, అంటే చాలా పాపులర్ నువ్వనేసని తనని ఆ స్నేహితులందరి మధ్యన తను గర్వించేటట్లు ఉన్న స్నేహితులు తర్వాత ఏమయ్యారు? ఆయనకి అవమానించే స్నేహితులు అయిపోయారు. అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ పరిస్థితి నీ స్తుతిని మార్చకూడదు. మరి ఏం మార్చాలంట? నీ స్తుతి నీ పరిస్థితిని మార్చేటట్లు ఉండాలి. నీ పరిస్థితి నీ స్తుతిని మార్చకూడదు. నీ స్తుతే
నీ పరిస్థితిని మార్చేటట్లు ఉండాలి. ఆ తర్వాత యోబుకి ఏమైంది? రెండంతలమైన మేలు కలిగింది, రెండంతల ఆశీర్వాదం కలిగింది. పోయిందంతా డబల్ థింగ్స్ వచ్చింది. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ లాస్ట్, అది డబల్ అయిపోయింది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. దేవుడు చెప్తున్న మాట, స్తుతించడం మానేయకూడదు. పరిస్థితికి మన తల వంచకూడదు. ఎక్కడ తల వంచాలంట? దేవుని స్తుతించడమే మన యొక్క ప్రథమ లక్షణం అయి ఉండాలి. మీకు మరొక వ్యక్తుల గురించి గుర్తు చేస్తాను. పౌలు, శీల, వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? అప్పటి వరకు చెరసాలకు వెళ్ళలే. చెరసాల్లో పెట్టారు వాళ్ళని. ఎందుకు పెట్టారు చెరసాల్లో? యేసుక్రీస్తు అనేవాడిని వెంబడిస్తున్నారు. ఈ గవర్నమెంట్కి అది అగెనెస్ట్ చర్య. కాబట్టి ఏం చేయాలి? ఈయన తీసుకెళ్ళి చెరలో పెట్టాలి. చెరలో పెట్టిన తర్వాత వీళ్ళు, మనమైతే ఎలా ఉంటాం? బాధపడడం మొదలెడతాం. మా కుటుంబం అక్కడ ఉంది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, తప్పు లేదు, తప్పు లేకుండా మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నారని మనం అంటాం. కానీ పౌలు, శీల ఏం చేశారు చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. చాలమ్మా, చాలమ్మా. ఇక్కడ వాళ్ళు మానకుండా చేసిన పని ఏంటి? కీర్తనలు పాడుచూ ఉండిరి. వాళ్ళు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. వాళ్ళ పరిస్థితి మారిందా? ప్రార్థన చేస్తున్న వాళ్ళ పరిస్థితి మారిందా? మారుతుందని వాళ్ళు ప్రార్థన చేశారా? కాదు. వాళ్ళు ఏం చేశారంట? మా పరిస్థితి ఎలా ఉన్నా సరే, అనుకూలంగా ఉన్నా సరే, మా స్థితి మారకపోయినా సరే, వాళ్ళు ఏమనుకున్నారంట? మాకు తెలిసింది ఒకటే, దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థనా విన్నపాలను సమర్పించాలి. ఆ తర్వాత చూడండి 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునను. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ హ్యాపెన్. అసమానమైనవి జరుగుతాయి. ఎలా అంట? భూకంపం ఎందుకు కలగాలి? తలుపులు ఎందుకు తెరుచుకోవాలి? వాళ్ళ సంఖ్యలు ఎందుకు విడిపోవాలి? ఎవరు ఏమి చేయకుండా జరిగిన విషయాలు అవన్నీ. దేవుడు చెప్తున్న మాట, దావీదు రాసిన కీర్తనలు బట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రథమమైన మాట ఏంటంట? పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు దేవుణ్ణి స్తుతించాలి. రెండో మాట అక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే, నిత్యము ఆయన కీర్తి నా నోట. మన నోట ఎప్పుడు ఏముండాలంట? ఆయన కీర్తి ఉండాలంట. మామూలుగా దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడండి? ఎన్ని? 2. ఎన్ని కళ్ళు ఇచ్చాడు? నోరెన్ని ఇచ్చారు? 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, సాధ్యమైనంత వరకు 2 ఉన్నాయి. నోరు ఏంటంటే, ఎవరో చెప్పారు 2 చెవులు అనేది ఎక్కువ వినడానికి, 1 నోరు అనేది తక్కువ మాట్లాడడానికి అంట. గొడవలు ఎందుకు అవుతాయి? గొడవలు ఎందుకు అవుతాయి చెప్పండి? వింటే గొడవ అవుతుందా? మాట్లాడితే గొడవ అవుతుందా? అంటే నీ మాట అవతల వ్యక్తిని బాధిస్తే గొడవ అవుతుంది. నీ మాట అవతల వ్యక్తికి ఒకవేళ సానుకూలతగా ఉన్నా, లేదంటే వాళ్ళకి ఆదరణ కలిగించేటట్లు ఉన్నా, వాళ్ళకి దేవుని పట్ల ప్రేమను ప్రకటించేటట్లు ఉన్నా గొడవలు జరగవు. గొడవ ఎప్పుడు జరుగుతుందంట? అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు జరుగుతుంది. అందుకే ఒక వ్యక్తి అన్నాడు, 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే జాగ్రత్తగా వినాలంట, అవతల చెప్పిందంతా వినాలంట. అన్నీ విని ఆ విన్న దాంట్లో ఏం మాట్లాడాలో అర్థం చేసుకొని ఆ చిన్న మాట మాట్లాడాలట. కానీ జనరల్గా ఎవరైనా చేసే పని ఏంటి? మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, వినడానికి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ మనకి దావీదు ఏం చెప్తున్నాడంట? నిత్యము ఆయన కీర్తి ఎవరి నోట ఉండాలి? దావీదు అంటున్నాడు, నా నోట ఉండాలి. నిత్యము నిన్ను ప్రకటించే పెదవులు అయి ఉండాలి. నిత్యము నీ గురించి మాట్లాడే మాటలే ఉండాలి. నీ యొక్క వాక్యం నా నోట్లో ఉండాలి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా వేరొక వ్యక్తికి జీవము కలిగించే విధంగా ఉండాలి. వేరే వ్యక్తిని ఆదరించే విధంగా ఉండాలి.
వేరే వ్యక్తికి ఒక రకమైన ఊరటను కలిగించేటట్లు ఉండాలి. వేరే వ్యక్తిని దేవుని వైపు చూసే విధంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తున్న మాట ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఏంటంటే, సువార్త పత్రికను వెళ్ళి ఇంటింటికి ఇవ్వడం బయట చూపించే భక్తి. సువార్త పత్రికను ఇంటింటా వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి కనిపించిన వాళ్ళకి ఇవ్వడం అనేది బయట చూపించే భక్తి. మరి ఏంటి కావాలంట? నిన్ను సువార్త పత్రికగా మారమని బైబిల్ చెప్తుంది. దేవుని మాట, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వే ఒక సువార్త పత్రికగా మారమని చెప్తుంది. మనం ఏంటన్నా సువార్త పత్రిక మనం మారకపోయినా మన చేతిలో పత్రం పట్టుకొని తిరుగుతున్నాం. ఎందుకు గొడవలు అవుతున్నాయంట? వ్యక్తి యొక్క జీవితం మారకుండా వెళ్ళి దేవుని ప్రకటించాలని ఆశపడుతున్నాడు. మంచిది కాకపోతే, ఈ ప్రవర్తన మంచిది కాకపోతే ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? మన ప్రవర్తన మంచిది కాకుండా మనం వెళ్ళి దేవుని ప్రకటించామనుకోండి, రేపొద్దున మన బట్టి ఎవరికి అవమానం? దేవునికి అవమానం. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మీరు చూడండి ఒకసారి కీర్తనలోనే 71వ కీర్తన 8వ వచనం చదవండి. దినమంతా దేనితోనంటే నిండి ఉంది? దేవుణ్ణి వర్ణించడంలో ఆయన నోరేంటంట? నిండిపోయి ఉందంట. దావీదు చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే ఇంక వేరే ఏదో మాట్లాడడానికి నాకు ఆస్కారమే లేదు. నా నోరు ఆల్రెడీ నిండిపోయింది. మీకు ఒక మాట చెప్పనా? ఇప్పుడు ఒక గ్లాస్లో పాలు వేశారు, ఫుల్గా ఉంది. ఫుల్గా ఉన్న గ్లాస్లో ఇంకేమైనా వేయగలమా? నీళ్ళు కలపగలరు? ఇంకా ఎప్పుడు కలపగలరు నీళ్ళు? దాంట్లో కొంత గ్యాప్ ఉంటే, కొంత ఖాళీ ఉంటే మీరు నీరు కలపగలరు, లేదా తేనె కలపగలరు, ఏది నచ్చితే అది కలుపుకోగలరు. గ్లాస్ నిండా పాలు ఉన్నాయి, ఒక్క చుక్క వేసినా ఒలిగిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు? ఇంక కలపడానికి ఏం లేదు. మన నోటి నిండా దేవుని మాట ఉండేటప్పుడు చెడు మాట రావడానికి ఆస్కారం ఉందా? చెడు పలుకులు రావడానికి ఆస్కారం ఉందా? దేవుడు చెప్తున్నాడు, మన నోటిని బాగుగా తెరిచి ఏం చేయాలంటే మనం దేవుని వాక్యాన్ని నింపుకోవాలంట. దేవుని వాక్యాన్ని నింపుకుంటే మన నాలుగుకి ఒక పవర్ ఉంది, మీకు తెలుసు కదండి. అది ఏంటా పవరు? ఒకసారి చూడండి, సామెతలు 18:21 వచనం. 18:21 వచనం సామెతలు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు. ఆపండమ్మ. నాలుకలో ఏముందంట? జీవము మరణము. ఎవరు దేని యందు ప్రీతి పడతారో వాళ్ళు ఏమవుతారు? దాన్నే. అంటే ఒక వ్యక్తి అంట, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక వ్యక్తి అంట ఆయన ఇంట్లో ఏమున్నాయి? 2 కుక్కలు ఉన్నాయంట. 2 కుక్కలు ఉన్నాయంట. ఒక్కొక్క బాగా దృఢంగా ఉండి మంచిది, ఇంకో కుక్క దృఢంగా లేదు, చెడ్డది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఆయన ఏం చేశాడంట? పెంచడం మొదలెట్టాడంట. పెంచడం మొదలెడుతున్నప్పుడు రెండింటిని తీసుకొచ్చాడు, రెండింటికి ఆహారం పెట్టడం మొదలెట్టాడు. ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏది ఆహారం ఎక్కువ తింటుందో యజమాని ఎక్కువ ఆహారం దేనికి పెడతాడో అది స్ట్రాంగ్ అయిపోద్ది ఆబ్వియస్గా. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి దృఢంగా ఉన్న మంచి కుక్కకు ఆహారం పెడితే అది ఆయనకి సహాయకారిగా ఉంటుంది. అదే ఒకవేళ దృఢంగా లేదు, దాని ప్రవర్తన బాగోలేదు, అది ఎవరిని పడితే వాళ్ళకి అరిచేస్తుంది అనే కుక్క దాన్ని ఆయన ఎక్కువ పోషించడం మొదలెట్టాడు అనుకోండి, అది ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ వ్యక్తి ఆ 2 కుక్కల్ని తీసుకెళ్ళి బయటికి వెళ్తే ఎవరైనా భయపడేది దేనికండి? అరిచే కుక్కకే భయపడతారు కదండి. మనం దేన్ని పెంచుతున్నాం, దేన్ని పోషిస్తున్నాం అనే దాన్ని బట్టే మన యొక్క జీవము మరణం. ఇక్కడ నాలుకంట రెండింటిని, ఒకరికి జీవాన్ని కలిగించగలదు, ఒకరికి మరణాన్ని కలిగించదు. మన మాటతోనే చంపేస్తాం అంటారు. ఈ నోటి మాటతోనే మనం ఏం చేస్తామంటే అవతలని కూని చేసేస్తామంట. బైబిల్ చెప్తున్న మాటలు ఇవన్నీ. మరి మన నోరు దేనితో నింపుకోవాలి? దేవుని యొక్క
స్తుతితో, కీర్తితో, ఆయన వర్ణనతో ఆయనని మనం పొగిడే విధంగా మన నాలుకను ఎప్పుడైతే ఉంచుకుంటామో, మన నోటిని ఎప్పుడైతే ఉంచుకుంటామో, అప్పుడు మన నోటి నుంచి ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? దేవుని మాటలు, చక్కనైన మాటలు, జీవాన్ని కలిగించే మాటలు వస్తాయి. దేవుడు మన నోటిని అట్టి విధంగా ఉంచాలని ఈరోజు మనకు గుర్తు చేస్తున్నారు. తర్వాత మూడో విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ రెండు మాటలు మనం చదివాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదము ఒక భాగం అయితే, నిత్యము ఆయన కీర్తి నా నోట. ఈ రెండు మాటలనే మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ రెండు మాటల్లోని మూడో విషయం మనం ఏం నేర్చుకోవాలని ఆశపడుతున్నా అంటే, ఎందుకు చేయాలంటే అవి, ఎందుకు దేవుని కీర్తించాలంటే, ఎల్లప్పుడూ ఎందుకు కీర్తించాలి, ఎప్పుడు నా నోటిని దేవుడి మాటలు ఎందుకు నింపుకోవాలి అని అంటే, దేవుడి జీవితంలో చేసే ఉపకారాలు మర్చిపోకుండా ఉండడానికి. మూడో విషయం ఏంటండి? దేవుడు చేసే ఉపకారాలు మర్చిపోకుండా ఉండడానికి. దేవుడు ఎందుకు ఉపకారం చేస్తున్నాడు మన జీవితాల్లో చెప్పండి? దేవుడు ఎందుకు ఉపకారాలు చేస్తున్నాడు చెప్పాలి? మనం మంచివారమనా? మన ప్రవర్తన మంచిదనా? మనం పక్కన ఉన్న వ్యక్తి కన్నా గొప్పవాళ్ళమనా? మనం ఆస్తిపరులమనా? తెలివైన వాళ్ళమనా? నో క్వాలిఫికేషన్. మనది ఏది చూసి దేవుడు మనకు ఉపకారం చేయట్లేదు. మనం దేవుని మీద ఆధారపడటమే దేవుడు చూసే ప్రథమ లక్షణం. సో మనం ఉపకారాలను గుర్తు చేసుకున్నాం అంటే అర్థం ఏంటంటే, మనం దేవుడి మీద ఆధారపడే తనాన్ని గుర్తు చేసుకుంటున్నాం అని అర్థం. దావీదు ఎంత బాధలో ఉన్నా సరే ఆయన ఏం చేస్తున్నాడు? కీర్తిస్తున్నాడు. ఎల్లప్పుడూ కీర్తిస్తాను అంటున్నాడు. ఎల్లప్పుడూ నీ మాటలు నా నోట్లో ఉంచుకుంటాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, హీ నోస్ గాడ్ ఈజ్ గుడ్. ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు మంచివాడు, దేవుడు నా బాగు కోరేవాడు, దేవుడు నన్ను సన్మార్గంలో నడిపించేవాడు. కాబట్టి మనం చేయాల్సిన మూడో విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉపకారాల్ని గుర్తు చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. విలాపవాక్యం 3వ అధ్యాయం 21-23 వరకు చదువుతామండి. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు యెహోవా. చాలు. ఆయన కృప నిత్యము నిరంతరం ఏంటంట? నూతనముగా మనకు ఎదురవుతుంటుందంట. ఆ కృప మనల్ని ఏం చేస్తుంటే ఆదరిస్తుంటుందంట. ఆ కృప మనల్ని ఏం చేస్తుందంట? విడిపిస్తుంటుందంట. ఆ కృప మనల్ని ఏం చేస్తుందంట? ప్రతి దినము ప్రతి ఉదయము మనకి కొత్తగా ఆదరించే విధంగా ఉంటుంది. వీఆర్ లివింగ్ బికాస్ వీ హ్యావ్ అవర్ గాడ్. మనం ఎందుకు బతికి ఉన్నామంటే, మనకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాలని ఆశపడ్డాడు కాబట్టి. మనం దేవుని యొక్క ఉపకారాలను మర్చిపోకుండా ఉండాలి. దేవుని ఉపకారాలను మరిచిపోకుండా ఉండాలి అంటే మన నోట్లో ఏముండాలి? ఆయన వాక్యం ఉండాలి. మనం చేసే ఎక్సర్సైజ్ ఏమి ఉండాలి? ప్రతి దినము ఆయన్ను స్తుతించే విధంగా ఉండాలి. మరొక మాట చెప్తాను. ఈ 2 వచనాల్లోంచే మనం 4వ విషయాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. 4వ విషయం ఏంటంటే, నా స్తుతి మరొకరికి సాక్ష్యంగా మారాలి. నేను స్తుతిస్తున్నాను, ఈ స్తుతిస్తున్న నన్ను చూసి వేరొకరు ఏమనుకోవాలంట? మన జీవితాన్ని సాక్ష్యంగా మలుచుకోవాలి. మనం ఆ విధంగా జీవిస్తున్నామా? ఆ విధంగా జీవించగలిగితే, మనం స్తుతించే విధానాన్ని కానీ, మనం స్తుతిస్తున్న పద్ధతి కానీ, మనం దేవుడి మీద ఆధారపడే మన జీవితాన్ని కానీ చూసి మరొకరు మన సాక్ష్యంగా తీసుకోగలిగితే, మన స్తుతికి ఒక అర్థం ఉంది. ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం.
ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక దేవుణ్ణి మహింపరచుండ్రి కనుక సభవారు సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు ఉమ్, కనుగొనలేక కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. చాలమ్మా. ఇక్కడ పేతురు, యోహాను అనే వాళ్ళు విద్య లేని పామర్లు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నారంట. ఎలా ప్రకటిస్తున్నారంట? చాలా ధైర్యంగా ప్రకటిస్తున్నారంట. ధైర్యంగా ప్రకటిస్తున్నప్పుడు అక్కడ మీరు 19 వచనం చూసినట్లయితే, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. ఇప్పుడు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వీళ్ళు ఎలా సాక్ష్యంగా మారారంటండి? మేము కన్న వాటిని విన్న వాటిని, మా స్పిరిట్, మా ఆత్మ, మా లోపల ఉన్న మా పురుషుడు మమ్మల్ని ఏం చేస్తుంటాడంట? కూర్చొనవాడు. మేము చెప్పాలి. ఎందుకంటే వీ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. మా కళ్ళతో చూసాం, మా చెవులతో విన్నాం, మేమే సజీవ సాక్షులం. కాబట్టి మేము ఎలా ఉండాలి? అది దాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. మేము సాక్షులుగా ఉండాలి. దేవుని మాట కంటే మీ మాట వినడం ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే దేవుని మహిమను మేము ఏం చేయాలి? ప్రచురపరచాలి. దేవుని యొక్క గుణగణాలను మేము ఏం చేయాలి? అనేకులకు తెలియపరచాలి. ఇక్కడ పేతురు, యోహాను దేవుని యొక్క మాటను చాలా బహిరంగంగా, ధైర్యంగా ప్రకటిస్తున్నట్టు మనం చూస్తాం. ఈరోజు మన పరిస్థితులు అలా ఉండకపోవచ్చు, కానీ మన జీవితం మన చేతిలో ఉంది. మన ప్రవర్తన మన చేతిలో ఉంది. మన మాట మన చేతిలో ఉంది. మన నడవడిక మన చేతిలోనే ఉంది. మనం పక్కన వాళ్ళని మనం ప్రోత్సహించే విధానం మన చేతిలోనే ఉంది. ద కంప్లీట్ యాటిట్యూడ్ అండ్ ద బిహేవియర్ మన చేతిలోనే ఉంది. మీరు ఎక్కడికో వెళ్ళి ఒక 100 మంది మధ్య నించొని మాట్లాడలేకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని గమనించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. సంబడీ ఈజ్ దేర్. మీ పక్క వాళ్ళు, మీ ఉద్యోగంలోనో, మీ స్కూల్లోనో, కాలేజీలోనో సంబడీ ఈజ్ కీన్లీ అబ్జర్వింగ్ యూ. మనకు దేవుడు ఎన్ని కళ్ళు ఇచ్చాడండి? ఎన్ని కళ్ళు? మన కళ్ళు ఒక విషయం మీద చూస్తుంది, అనేక విషయాల మీద చూస్తుంది. చెప్పండి. అందుకే పైనున్న వాటి మీద, కింద ఉన్న వాటి మీద మన కళ్ళు అనేకమైన విషయాల మీద మనకి ఆశ. మన కంటికి ఏంటంటే అవ్వ ఆదాము వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పుకి వాళ్ళ శరీర భాగంలో ఫస్ట్ ఆ తప్పును ప్రేరేపించింది ఏంటండి? చూపు. సాతాను వచ్చి ఏం చేసింది? ఆ పండు చూడగానే అవ్వమ్మ గారికి ఏమైంది? ఆశ పుట్టింది. చూచిన తర్వాత మై ఐస్, నా కళ్ళు చూసి నేను పాపం చేయకుండా ఉండేటట్లు నన్ను దేవుని యొక్క కృపను అడుగుతాం మనం. ఇక్కడ ఈ మాట ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. మనం అనేక విషయాలు చూస్తాం. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఎన్ని కళ్ళు ఇచ్చాడండి? మరి మనల్ని ఎంతమంది గమనిస్తున్నారండి? మనల్ని ఎంతమందో గమనిస్తున్నారు కదా. మనకు తెలియదు, మనల్ని ఎవరు చూడరు అనుకుంటాం. కానీ మనల్ని గమనించే కళ్ళు, అనేకమైన కళ్ళు, మన ప్రవర్తన, మన మాట, మన తీరు అన్నిటి మీద కూడా కళ్ళు వేసుకొని ఉంటారు. వాళ్ళు మన ప్రవర్తన చూసి, మన మాటను చూసి సాక్ష్యంగా మనం ఉన్నామా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. దేవుని యొక్క కృప మనల్ని ఏం చేయాలి? ప్రత్యేకంగా ఒక సాక్షులుగా ఉంచడానికి మనల్ని నిలబెట్టాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన నోట్లో ఉంచుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఇస్తున్నామండి? దేవునికి అధికారం ఇస్తున్నాం. దేవునికి అధికారం ఇచ్చినప్పుడు మనం తప్పు చేయడానికి ఆస్కారం ఉందా? మనం తప్పు చేస్తామా? నో వే. దేవునికి మనం అన్నీ సమర్పించిన తర్వాత మనకు తప్పు చేయడానికి ఆస్కారమే లేదు. షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళకి తెలియని దేశంలో ఉన్నారు. వాళ్ళ ప్రజల మధ్యలో లేరు, ఎవరో వేరే దేశం ప్రజల మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఆ రాజు మాట విని వాళ్ళు మార్చుకొని
అక్కడ నచ్చిన ఫుడ్ తిని నచ్చినట్లు బతకచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారు? మేము చావనైనా చేస్తాం, మేము చావనైనా చేస్తాం, కానీ మేము ఈ ప్రతిమకు, ఈ విగ్రహానికి నమస్కారం చేయమన్నారు. దట్ ఎండెడ్ విత్, తర్వాత ఏం జరిగిందండి? వాళ్ళని ఎక్కడ వేశారు? శద్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారు. వాళ్ళు కాపాడపడ్డారా? దట్ ఈజ్ టెస్టిమనీ. మన సాక్ష్యం ఎలా ఉండాలంట? మనది కాని ప్రదేశంలో కూడా మన దేవుడు సాక్ష్యంగా నిలబెట్టగలడు. మనది కాని దేశంలో, మనకు లేని అధికారం లేని మనల్ని అధికారుల దగ్గర కూడా ఏం చేయగలడు? సాక్షులుగా నిలిచిపెట్టగలడు. కెన్ వి బి ఏ విట్నెస్? మనం సాక్షులుగా ఉండగలమా? ఉండగలం. ఎప్పుడంట? దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మన నోటి నిండా నింపుకున్నప్పుడు, మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇచ్చినప్పుడు మనల్ని దేవుడు సాక్షులుగా నిలబెట్టగలడు. తర్వాత మరొక మాట చెప్తానండి. ఈ స్తుతి ఈరోజు ఆదివారం, ఈ ఆరాధన ఆదివారం, ఈ యొక్క ఆరాధన ఆదివారానికి మాత్రమే పరిమితమా? అక్కడ దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. దెర్ ఈజ్ నో సండే, దెర్ ఈజ్ నో మండే, అండ్ దెర్ ఈజ్ నో ఫ్రైడే ఆల్సో. ఏమంటున్నాడు ఆయన? నేను ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం కాదు, నెల కాదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. ఇట్ షుడ్ బి ఎవ్రీడేస్ ప్రాక్టీస్. ప్రతి దినము. ఇందాక ఆ మాట కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు దానియేలుని సింహం బోన్లో వేసినప్పుడు ఆ రాజు వచ్చి చెప్పిన మాట ఏంటండి? నీవు అనుదినము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించెనా. ఆ ఒక్క మాట మీరు గమనించండి. దానియేలు ఏం చేస్తున్నాడు? ఎవరు గమనిస్తున్నారు? రాజు గమనించాడు. దానియేలు చేసే ప్రాక్టీస్ ఏంటి? అనుదినము సేవిస్తున్నాడు. రాజు ఆ దానియేలుని నువ్వు తప్పకుండా విడిపించబడతావనే ఆయనకు ఆ నిరీక్షణ ఎందుకు కలిగిందంట? నువ్వు అనుదినం సేవిస్తున్నావు కాబట్టి. అందుకే ఆయన అడుగుతున్నప్పుడు కూడా, ఆ సింహబోను మూత తీసినప్పుడు ఆయన అడుగుతున్న మాట కూడా, అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. అంటే అనుదినము సేవిస్తే మనకేముందంట అండి? ఈ లోకం నుంచి రక్షణ, ఈ దుష్ట లోకం నుండి మనకి కాపుదల. మనకి ఎలాంటి చెడు మాలిన్యం ఏమీ అంటవు. ఎందుకంటే మనం అనుదినం ఏం చేస్తున్నాం? దేవుని సేవిస్తున్నాం. దానియేలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా, నా ఏలినవాడా, నేను నా దేవుని బట్టి ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, ఈ సింహాలు నన్ను ఏమీ చేయలేదని. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే చాలా సింపులే, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు కష్టమైపోతుంది. చెప్పడం చాలా సింపుల్. దేవుని ప్రతిరోజు ఆరాధిస్తానండి, ప్రతిరోజు నేను ప్రార్థిస్తానండి, ప్రతిరోజు సమయాన్ని కేటాయిస్తానండి అని తీర్మానం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇస్ దేర్ ఎనీబడి? నేను దేవుని ప్రతిరోజు ఆరాధించాలన్న ఆశ అండి అని అనలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్రీబడి. మనం డిసెంబర్ 31 లేదంటే జనవరి 1 తీసుకునే తీర్మానాల్లో తప్పనిసరిగా ఉండే తీర్మానం ఏంటి చెప్పండి? మోస్ట్ ఆఫ్ దట్ మన డిటర్మినేషన్స్లో, మనం తీసుకునే నిర్ణయాల్లో మనం తీసుకునే ఫస్ట్ నిర్ణయం ఏదై ఉంటుందో చెప్పండి? అట్లీస్ట్ ఈ సంవత్సరం నుంచి అయినా నేను దేవుణ్ణి పూర్తిగా 365 days దేవుణ్ణి నేను ఆరాధించాలని నేను తీర్మానించుకుంటున్నానని ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆ తీర్మానం తీసుకుంటారు కదా, మనసులో అనుకుంటారు కదా. కానీ సంవత్సరం అయ్యేటప్పటికల్లా ఎన్ని రోజులు చేస్తున్నాం? 365 రోజులు ఎన్ని రోజులు మనం దేవుణ్ణి సేవించగలుగుతున్నాం? ఎన్ని రోజులు ఆరాధించగలుగుతున్నాం? ఎన్ని రోజులు మనం ఇక్కడ మనకు దావీదని నేను ఎల్లప్పుడూ అంటున్నాడు, సమయం కూడా చెప్పట్లేదు, ఎల్లప్పుడూ అన్నాడు. అది ఉదయం, రాత్రి, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని కాలాల్లో ఆయన ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నిధించేదని అంటున్నాడు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రోజుకి ఒక్కసారైనా 365 days కంటిన్యూస్గా
ఎంతమంది చేయగలుగుతున్నారు? అలాగే చేయలేని వారు కాదు, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మనం అందరం తీర్మానం తీసుకుంటాం. ఎంతమంది ఉండగలం? హౌ మెనీ పీపుల్? మనకి వచ్చే శ్రమ బట్టి విడిచిపెట్టిన రోజు ఉంది. మనకు ఏదో బిజినెస్ ఇంకేదో పని వల్ల మనం ఏం చేస్తాం, విడిచిపెట్టే దినం ఉంది. లేదు మన పిల్లలు, మనకి ఇంట్లో ఉన్న సమస్య, ఏదో ఇబ్బంది వల్ల మనం ఏం చేస్తాం, దేవుని విడిచిపెట్టే దినం ఉంది. కానీ దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదాను. దావీదు మనకు నేర్పించాలనుకుంటున్నాడు, ఎవ్రీడే ఇట్ షుడ్ బి అవర్ ప్రాక్టీస్. ఎవ్రీడే యూ మస్ట్ డూ ఇట్. అది తప్పకుండా మానకుండా చేయాల్సిందే. ఏంటంట? దేవుణ్ణి సన్నతించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని కీర్తించాలి. దానియేలుకు కండిషన్ ఉండదంటారా? మీకు అందరికీ తెలుసు కదా కండిషన్ ఏంటి. ఎవ్వరు, ఆ రాజుని తప్ప ఇంకెవ్వరు కూడా ఏ దేవుణ్ణి కూడా ప్రార్థించకూడదు, ఊహించకూడదు. అసలు నిజం చెప్పాలంటే అసలు వేరే దేవుడు అనే ఆలోచన రాకూడదు. ఆ రాజే దేవుడు అయిపోవాలి ఆ కొన్నాళ్ళు, ఒక నెల రోజుల పాటు. కానీ దానియేలు, హీ బ్రేక్ ద లా. ఆయన వాళ్ళు విధించిన కట్టడాన్ని ఏదైతే ఉందో ఆ కట్టడాన్ని ఆయన ఏం చేశాడు, మీరాడు. నాకు అది ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ఇంపార్టెంట్, నాకు అనుదినం నా దేవుని సేవించాలి. నా తీర్మానం ఏంటంటే దేవునితో అనుదినం నా దేవుని సేవించాలి. అనుదినము సేవిస్తే దేవుడు ఆయన ఏం చేశాడు, శ్రమ నుంచి విడిపించాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. 2 సార్లు చెప్పారు ఈయన. ఎన్నిసార్లు? ఎల్లప్పుడూ ప్రభువునందు. ఒక్కసారి చెప్తే జనం సరిగ్గా వినరేమో అని మరలా చెప్తున్నాను. ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్. ఎందుకంట? అదే ఇంపార్టెంట్. ప్రభువునందు ఆనందించడమే ఇంపార్టెంట్. ప్రభువునందు ఆనందిస్తేనే దేవుడు మనతో ఉంటాడు. దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది, మన కుటుంబానికి ఉంటుంది, మన జీవితానికి ఉంటుంది. ఒక భరోసా మనం నిలబడాలంటే దేవుడు ఆధారమై ఉండాలి. దేవుడు ఆధారమై ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. రిజాయిస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఐ సే ఇట్ అగైన్, రిజాయిస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దేవునిలో మీరు మరలా ఆనందించారు. ఒకే ఒక మాట, లాస్ట్ చివరి మాట చెప్పేస్తాను, ముగిస్తాను. కీర్తన 150వ కీర్తన 6వ వచనం చదువుతాం, ముగించేస్తాను. సకల ప్రాణులు యెహోవాను స్తుతించెదరుగాక. యెహోవాను, చాలమ్మా. సకల ప్రాణులు యెహోవాను స్తుతించెదరుగాక. యెహోవాను, కీర్తనలో చివరి కీర్తన, ముగింపు కీర్తన అది. అందులో చెప్తున్న చివరి మాట ఏంటంట, సకల ప్రాణులు. సకల ప్రాణులు, నథింగ్ ఈజ్ లెఫ్ట్. ప్రాణమున్న ప్రతి జీవి, పురుగు నుంచి మనిషి వరకు ప్రాణమున్న ప్రతి జీవి. ప్రాణులు అంటే ఏంటి? ప్రాణమున్నవని. ప్రాణమున్న ప్రతి జీవి ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించాలి, అది రూల్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి. దావీదు చెప్తున్న మాట, ఆయన ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాడంట. ఇంకొక మాట ఆయన ఏమంటాడు, నిత్యము ఆయన కీర్తి. ఆయన ఆశ ఏమైందంట, నిత్యము ఆయన కీర్తి. మన పరిస్థితులు మన యొక్క స్థుతిని మార్చకూడదు. మన ఇబ్బందులు దేవుని నుంచి మనల్ని దూరం చేయకూడదు. మనకు కలిగిన కష్టం దేవుని యొక్క ప్రేమను మర్చిపోయే విధంగా ఉండకూడదు. మన యొక్క ఇరుకులు, ఇబ్బందులు దేవునికి దూరంగా తీసుకెళ్లే విధంగా ఉండకూడదు. మరి ఏం చేయాలండి? పరిస్థితి ఏదైనా నా స్థితిని మార్చగలిగేవాడు నా దేవుడు. నన్ను రూపాంతరం చెందించేవాడు నా దేవుడు. గాఢాంధకార లోయలో నేను నడిచినను ఏ అపాయము నన్ను తాకదు. ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే ఈ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను ఒక కాపరిలా నన్ను ఏం చేస్తున్నాడంట, అన్ని చోట్ల ఆయన నడిపిస్తున్నాడు.
మంచి చెడు అన్నిట్లో ఆయనే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడండి? ఒక గొర్రె ఒక గడ్డిలో చక్కగా పడుకొని అటు ఇటు తిరుగుతుంటే మన కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో చెప్పండి. మీరు ఆలోచించండి. ఒక చక్కగా ఒక 1 ఫీట్ పెరిగిన గడ్డిలో ఒక గొర్రె అటు ఇటు 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 దొర్లుతుంది అనుకోండి, మనకు ప్లెజెంట్గా ఉండదా? చక్కగా అనిపించదా? దేవుడు ఏమంటే నా మనసు అలా ఉండేటట్లు దేవుడు చేస్తాడంట. పచ్చిక గల బయలులో నన్ను ఏం చేస్తాడంట? పరుండ చేస్తాడు. చక్కగా హ్యాపీ, దేర్ ఈజ్ నో టెన్షన్. ఎందుకు? నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకు? నాకు అపాయం రాకుండా ఆయనే చూసుకుంటాడు. ఎందుకు? నా ఫుడ్ కోసం నాకు భయం లేదు. ఎందుకు? నా కాపుదల కోసం కూడా నాకు భయం లేదు. మరి ఇంకెందుకు? నా అనారోగ్యం కూడా నాకు భయం లేదు. మరి ఇంకెందుకు? ఎందుకంటే ఆయనే నాకు దుడ్డు కర్ర ఆశ్రమై ఉన్నాడు కాబట్టి నాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తుతించడమే మనం చేయాల్సిన పని. వీ హ్యావ్ అవర్ గాడ్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి నిరంతరము ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఈ 34 కీర్తన మొదటి వచనం మన జీవితాల్లో దేవుడు ఫలింపచేసేటట్లు మనకు తన యొక్క కాపుదల కృప దయచేయను గాక. ఆమేన్.